మారియోపోల్ అనబడే నగరంలో ఒక స్టీల్ ఫ్యాక్టరీ. ఈ స్టీల్ ఫ్యాక్టరీ లోపల మీకు యుక్రెయిన్ సైనికులు ఉన్నారు, బయట మీకు రష్యాకు సంబంధించిన ట్రూప్స్. ఇక్కడ విచిత్రం ఏంటో చూడండి, 2000 మంది దాకా మీకు పౌరులు, పిల్లలు, అంటే గ్రూప్ అంతా 2000 మంది ఒక స్టీల్ ఫ్యాక్టరీలో మీకు హ్యూమన్ షీల్డ్ లాగా, అంటే యుక్రెయిన్ సైన్యానికి హ్యూమన్ షీల్డ్ లాగా వీళ్ళు ఇప్పుడు పనిచేస్తున్నారు. చాలామంది అడుగుతుంటారు, ఇలా పౌరులు మరణించడం చాలా దారుణం కదండి, రష్యా ఒక్కసారి ఆలోచించాలి అంటే ఇప్పుడు రష్యా యొక్క ప్రైమరీ టార్గెట్ మే 9th లోపల యుద్ధాన్ని వీళ్ళు ఫినిష్ చేయాలి. సో దానికోసం వాళ్ళు ఎన్నో విధాలుగా సతమతం అవుతున్నారు. ఇవాళ మీరు చూసారనుకోండి, రష్యా తన భాండాగారంలో ఉండే అతి నవీన ఆయుధాలను వాళ్ళు బయటికి తీస్తున్నారు. మరి యుక్రెయిన్కి సపోర్ట్గా మీరు అమెరికా, నాటో దేశాలు వాళ్ళ దగ్గర ఉండే లేటెస్ట్ ఎక్విప్మెంట్ అంతా కూడా పంపించడం మొదలుపెట్టారు. అమెరికా వాడైతే ఏకంగా విమానాలు, అంటే విమానాలన్నీ కూడా పాత విమానాలే అయినా కూడా అమెరికా వాడు ధైర్యం చేసి యుక్రెయిన్ దాకా ఈ విమానాలను పంపిస్తున్నాడు. అంటే ఏమైపోతుంది, యుద్ధము అనేది రోజు రోజుకి పెరుగుతుంది. సో ఇక్కడ ఈ పౌరులు, యుక్రెయిన్లో ఉండే పౌరులు, మేము మారియోపోల్ సిటీని వదిలి వెళ్ళిపోతాము, మేము ఇక్కడ ఉండలేమని చెప్తే కూడా మీకు యుక్రెయిన్ సైనికులు ఏం చేస్తున్నారంటే వీళ్లను హ్యూమన్ షీల్డ్ లాగా వాడుకొని వీళ్ళు రష్యా మీద తిరగబడుతున్నారు. అంటే ఇప్పుడు ఏమైపోతుంది, ఇదిగో ఇక్కడ ప్రజలు ఉన్నారు, పౌరులు ఉన్నారు, కుదిరితే వీళ్ళ మీద దాడులు చేయి చూద్దాం, రష్యా వాడు చెయ్యలేడు. ఇలాగ ఎక్కడికక్కడ మీకు ఎక్కడెక్కడైతే యుక్రెయిన్ సైనికులు ఉన్నారో, పౌరులు ఉన్నారో, మేము ఆల్రెడీ ఒక వీడియోలో మాట్లాడాం, భారతదేశానికి సంబంధించిన విద్యార్థులను కూడా వీళ్ళు హ్యూమన్ షీల్డ్గా కొన్ని ప్రాంతాల్లో వీళ్ళు వాడుకున్నారు. సో ఆటోమేటిక్గా రష్యా వాళ్ళు వీళ్ళ మీద దాడులు చేయలేరు కదా. యుద్ధం అంటే యుద్ధములాగే ఉండాలి, నీ సైనికులు నా సైనికులు తలపడుతున్నాం. ఇందులో పౌరులు అనండి, పిల్లలు అనండి, వీళ్ళు ఎక్కడి నుంచి వస్తారు అంటే రియాలిటీ అనేది టోటల్గా వేరేలా ఉంటుందండి. మనకు ఈ మీడియాలో రాసే కథనాలు అనేవి టోటల్గా వేరేలా ఉంటాయి. అంటే రష్యా వాడు యుక్రెయిన్ సైనికుల మీద కాల్పులు జరిపితే అక్కడ వీళ్ళు పౌరులను హ్యూమన్ షీల్డ్గా వాడినప్పుడు వాళ్లకు ఈ బుల్లెట్ గాయాలు తగిలిందంటే మీకు వెంటనే మీడియా ఏం చెప్తుంది, రష్యా వాళ్ళు దారుణంగా పౌరులను కూడా టార్గెట్ చేస్తున్నారు అన్నట్టుగా కథనాలు వస్తాయి. కానీ అసలు నిజం, నిన్న యుక్రెయిన్లో మారియోపోల్ స్టీల్ ప్లాంట్ దగ్గర ఏం జరిగిందో ఇవాళ వరకు అదే పరిస్థితి. ఆల్మోస్ట్ మారియోపోల్ అనేది మీకు రష్యా సైనికుల చేతుల్లోకి వచ్చేసింది. ఒక్క ఈ స్టీల్ ఫ్యాక్టరీ ఇవాళ మీకు చైతన్య నాయకుడు అదే చెప్తున్నాడు, ఈ స్టీల్ ఫ్యాక్టరీని కూడా ఇవాళ మధ్యాహ్నం లోపల మేము ఏదో ఒక విధంగా మా కంట్రోల్లోకి తీసుకుంటాము, అక్కడితో మారియోపోల్ కథ సమాప్తము అని చెప్పి ఇతను చెప్తున్నాడు. సో ఇంతలో చూడండి, యునైటెడ్ నేషన్స్ జనరల్ సెక్రటరీ, సో ఇతను మొన్న ఇండియాకు వచ్చాడు, గుజరాత్ వచ్చాడు, వచ్చి ఆహా భారతదేశం అంటే నాకు చాలా చాలా ఇష్టము, మీ అతిథి మర్యాదలు అద్భుతము అని అన్నీ చెప్పాడు. సో ఈ టైంలో మేబీ మోదీ గారు ఇతనికి ఏమైనా మంచి సలహాలు ఇచ్చి ఉండొచ్చు. సో ఇతను ఇవాళ ఏమంటున్నాడు అంటే, నేను వ్లాడిమిర్ పుటిన్ గారితో మాస్కోలో విడిగా మాట్లాడతాను, అలాగే జెలెన్స్కీతో నేను కీవ్లో కూర్చొని మాట్లాడతాను, విడివిడిగా మాట్లాడడం వల్ల దీనికి శాంతియుతంగా ఒక పరిష్కారం ఏర్పడుతుందేమో అని చెప్పేసి ఇతను ఒక ప్రకటన, అంటే ఏంటి, యునైటెడ్ నేషన్స్ కూడా చాలా యాక్టివ్గా ఉన్నారని చెప్పడానికి ఈయన ఇలాంటి ఒక ప్రకటన. కానీ ఈ పని నువ్వు డిసెంబర్లోనే చేసి ఉండొచ్చు కదా. రష్యా వాళ్ళు ఎన్ని విధాలుగా యుక్రెయిన్కి నాటో దేశాలకు వార్నింగ్ ఇచ్చారు, మీరు మా దగ్గరకు వస్తున్నారు, మా దగ్గరకు రాకండి, మీరు మాకు దూరంలోనే ఉండాలి, ఈస్టర్న్ యూరోప్కు చాలా చేరువుగా మీరు కదలాడుతున్నారు, మీ ట్రూప్స్ ఇక్కడ రావడం మేము ఇష్టపడడం లేదు, వెనక్కి వెళ్ళిపోండి అని చెప్పి డిసెంబర్లోనే వ్లాడిమిర్ పుటిన్ ఎన్నో హెచ్చరికలు జారీ చేశాడు. మరి అప్పుడు యునైటెడ్ నేషన్స్ ఏం చేసిందండి, వీళ్ళందరూ ఏంటంటే అమెరికా వాడు ఎలా చెప్తే అలా నడుచుకునే కొన్ని సంస్థలు. సో ఇప్పుడు ఇతను ఇలాంటి ఒక స్టేట్మెంట్ ఇవ్వడంలో అర్థం మనం చూసామనుకోండి, మీకు ఏదో ఒక విధంగా యుక్రెయిన్ను కాపాడాలన్నది డిసెంబర్ 2021లోనే నువ్వు కాపాడి ఉండొచ్చు కదా. 2008లో మీకు జర్మన్ ఛాన్సలర్ మెర్కెల్ ఈవిడ క్లియర్గా చెప్పారు, యుక్రెయిన్ను నాటోలో చేర్చుకోకండి, చేర్చుకుంటే ఇది చాలా చాలా ప్రమాదకరమైన ఒక వ్యవహారము, మనకు వద్దు అని చెప్పారు. ఆ రోజు అందరూ ఈవిడ అమెరికాకు వ్యతిరేకంగా మాట్లాడే ఒక నాయకురాలుగా చూసారే తప్ప ఈవిడ చెప్తున్న లాజిక్ ఎవరు పట్టించుకోలేదు. మొత్తం ప్రపంచంలో చూడండి, మీకు పవర్ఫుల్ నాయకులు అనేవాళ్ళు మీకు కనిపించడం లేదు. కాబట్టి యూరోప్ యూనియన్ అనండి, నాటో నాయకులు వీళ్ళందరూ కూడా అమెరికా వాడి చేతిలో ఏదో రిమోట్ కంట్రోల్డ్ లీడర్స్ లాగే ఉన్నారు తప్ప వీళ్ళు కరెక్ట్ అయిన, నేను అప్పుడు ఆ రోజు ఆవిడ మెర్కెల్ కరెక్ట్గా చెప్పారు, ఇది జరగబోతుంది, ఒకవేళ యుక్రెయిన్ నాటోతో కలిస్తే రష్యా వాళ్ళను విడిచిపెట్టరని చెప్పి ఆ రోజే ఆవిడ ప్రిడిక్ట్ చేసింది. ఎప్పుడు నేను చెప్తున్నాను, దగ్గర 13 ఏళ్ల క్రితం. అలాంటి జ్ఞానం వీళ్ళకి ఎందుకు లేదు అంటే వీళ్ళకి యుద్ధము కావాలి, చెప్తున్నా కదా, ఇది వ్యాపారం. మీకు ఇంకా చెప్పాలంటే జర్మనీ ఇవాళ ఏమంటుంది అంటే, మేము యుక్రెయిన్కి ఆయుధాలు పంపిస్తామని చెప్పి ఒప్పుకున్నాం,
ఒప్పుకున్నాము, కానీ మా పేపర్ వర్క్ అనేది కంప్లీట్ కాలేదు, మా డ్రైవర్లు రాలేదు, వాళ్ళు లీవ్లో ఉన్నారు, వాళ్ళు ఎప్పుడు వస్తారో అప్పుడే పంపిస్తామని ఏవేవో కళ్ళబొల్లి కబుర్లు చెప్పి ఇవాళ వరకు వీళ్ళు యుక్రెయిన్కి ఒక ఆయుధము కూడా వీళ్ళు పంపించలేదు. ఎందుకు? జర్మనీకి రష్యాకి మధ్య ఉండే లింక్స్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు చూడండి, నార్డ్ పైప్ లైన్ అంటారు, నార్డ్ పైప్ లైన్ 2. నార్డ్ పైప్ లైన్ 2 అంటే మీకు డైరెక్ట్గా రష్యా నుంచి జర్మనీ వరకు ఆయిల్స్ ఉండే పైప్ లైన్. ఇది ఎంత పెద్దది అంటే ఆల్మోస్ట్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇవాళ యుద్ధము కారణంగా రష్యా వాడు జర్మనీకి నేను ఈ ఆయిల్ సరఫరా చెయ్యను అంటే జర్మనీ దేశం ఏమైపోతుంది? దీని మీద వీళ్ళకు ఎన్నో ఏళ్ల నుంచి నిర్మాణం జరుగుతుంది. ఇంకా చెప్పమంటారా? డ్రుష్బా అంటారు. ఈ డ్రుష్బా అనేది ఫ్రెండ్షిప్ పైప్ లైన్ అంటారు. అంటే ఈ ఫ్రెండ్షిప్ పైప్ లైన్ అనేది ప్రపంచంలో ద లాంగెస్ట్ 4000 కిలోమీటర్లు. అంటే మీరు ఊహించండి, ఒక దేశము 4000 కిలోమీటర్లు పైప్ లైన్ వేస్తున్నారు అంటే ఇదేమైనా మామూలు విషయమా? మానవ మాతృడు ఆలోచించగలడా? 4000 కిలోమీటర్లకి పైప్ లైన్ వేయడం ఏంటండి? వేశారు, రష్యా వాళ్ళు వేశారు. ఎక్కడి నుంచి? రష్యాలో మొదలైతే యుక్రెయిన్ వస్తుంది, బెలారస్ వస్తుంది, పోలాండ్ ఉంటుంది, అక్కడి చెక్ రిపబ్లిక్ వస్తుంది, ఆస్ట్రియా వస్తుంది, అక్కడి నుంచి జర్మనీ దాకా ఒక పైప్ లైన్. దీన్ని వీళ్ళు ఫ్రెండ్షిప్ పైప్ లైన్ అన్నారు. దీన్ని ఏదో ఒక విధంగా దెబ్బ కొట్టాలి. ఎందుకంటే ఇంతంత పెద్ద పైప్ లైన్స్ వేసుకుంటూ వెళితే రష్యా యొక్క ఆదాయం ఏ లెవెల్లో ఉంటుంది అంటే రేపు అమెరికా యొక్క ఎకనామిక్ పవర్ అనేది పూర్తిగా రష్యా వాళ్ళ చేతుల్లోకి వచ్చేస్తుంది. ఇది జరగకూడదు. ఎట్టి పరిస్థితుల్లో రష్యా ఆర్థికంగా ఎదగకూడదు. సో ఇది అమెరికా వాడి ప్లాన్. కాబట్టి ఈ పైప్ లైన్స్ మొత్తం ఆపాలి అంటే ఇంత పెద్ద యుద్ధం అనేది అవసరం. సో ఈ పైప్ లైన్స్ అన్నీ కూడా ఇవాళ ఆగిపోయి ఉన్నాయి. సో ఇదే అమెరికా వాడికి గుడ్ న్యూస్, రష్యా వాడికి బ్యాడ్ న్యూస్. నేను ఇంత కష్టపడి 4000 కిలోమీటర్లకి ఒక ఫ్రెండ్షిప్ పైప్ లైన్ వేసి ఇన్ని దేశాలకు నేను నా దేశం నుంచి న్యాచురల్ గ్యాస్ అను ఆయిల్స్ అను నేను సరఫరా చేస్తూ ఉంటే, ఇంత పెద్ద లెవెల్లో మేము ఒక ట్రేడ్ డీలింగ్స్ పెట్టుకుంటే, యూరోప్ యూనియన్తో కలిసిమెలిసి మేము పనిచేస్తూ ఉంటే ఇది ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదు. సో దీనికి బలి పశువుగా యుక్రెయిన్ని మేము వాడుకుంటామని చెప్పి మీకు నాటో దేశాలు, అమెరికా వాళ్ళు ప్లాన్ చేశారు. దాని ప్రకారం ఇవాళ మొత్తము శాంక్షన్స్ పేరు మీద అటు జర్మనీ అనండి, ఈ యూరోప్ అనండి, ఈ దేశాలకు సంబంధించి పైప్ లైన్స్ అన్నీ ఆగిపోయాయి. రష్యా వాడు మర్చిపోడు, క్షమించడు. ఇదే నాటో దేశాలు, అమెరికా దేశాలు నేర్చుకోవాల్సిన విషయము. అదే అక్కడ జరిగింది. ఇవాళ సార్మతి అనబడే మీకు ఇంటర్ కాంటినెంటల్ మిజైల్ మీద వీళ్ళు టెస్ట్ ఫైర్ చేశారంటే ఇది ఏ రాడార్కు కూడా లొంగదండి. ఎటువంటి యాంటీ మిజైల్ సిస్టమ్ కూడా దీన్ని ఇంటర్సెప్ట్ చేయలేరు. ప్రపంచంలో ఏ దేశాన్నైనా ఎక్కడి నుంచైనా కూడా రష్యా వాళ్ళు డైరెక్ట్గా అటాక్ చేయగలరు. సో అలాంటి ఒక అత్యాధునికమైన ఆయుధాన్ని రష్యా వాళ్ళని టెస్ట్ ఫైర్ చేశారు అంటే వీళ్ళు ఏ లెవెల్లో మీరు వాళ్ళని వాళ్ళు సిద్ధం చేసుకున్నారు. ఒకవేళ రేపు యుక్రెయిన్ వెళ్ళి యూరోప్ యూనియన్తో కలిస్తే ఈ యుద్ధము రష్యా యుక్రెయిన్ మధ్య కాదండి, రష్యాకును యూరోప్ యూనియన్ మధ్య యుద్ధముగా మారుతుంది. అప్పుడు దగ్గర 30 దేశాలు రష్యాని ఎదిరించగలరా? రష్యా వెళ్ళి ఇన్ని దేశాల మీద కూడా యుద్ధము చేయాలంటే ఏ లెవెల్లో ఇది ఉంటుంది? దీన్నే మనం 3వ ప్రపంచ యుద్ధం అని మాట్లాడుతున్నామా? ఇదంతా కూడా ఏంటంటే ఆల్మోస్ట్ మీకు జెలెన్స్కీ అప్లికేషన్ ఇవ్వడము అయిపోయింది. యూరోప్ యూనియన్లో వాళ్ళు కూడా చేర్చుకునే పరిస్థితి వచ్చేసింది. రేపు వాళ్ళు చేర్చుకుంటే అమెరికా, నాటో దేశాలు కూడా ఈ యూరోప్ యూనియన్తో కలిసిపోతారు. అప్పుడు ఇది ఒక మహాయుద్ధంగా తయారవుతుందని చెప్పి మీకు యుద్ధ నిపుణులు అంచనా వేస్తున్నారు. మరి ఈ పరిస్థితిలో రష్యా దగ్గర ఎలాంటి ఆయుధాలు ఉండాలి? అణువస్త్రాలను మోహరించగలిగిన, డిప్లాయ్ చేయగలిగిన మీకు సార్మత్ అనబడే ఇంటర్ కాంటినెంటల్ మిజైల్ను అందుకే వీళ్ళు టెస్ట్ ఫైర్ చేస్తున్నారు. చెప్తున్నారు, థింక్ ట్వైస్. నువ్వు నా దేశం వైపు చూడాలంటే 1కి 2 సార్లు ఆలోచించుకో, లేకపోతే నువ్వు బతకవు అని చెప్పి రష్యా వాళ్ళు క్లియర్గా ఈ ప్రపంచానికి వార్నింగ్ ఇచ్చారు. మరి అమెరికా, నాటో దేశాలు ఏం చేయబోతున్నారు మీరు ఆలోచించండి. దీని మీద ఎన్నో అప్డేట్స్ వస్తున్నాయి, ఎంతో డేటా, ఎంతో ఇన్ఫర్మేషన్ అనేది మీకు సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. మరి వీటి మీద అంతా కూడా మీరు మీ అంచనా ఎలా ఉంది? అసలు మీ ఆలోచన తీరు ఎలా ఉంది? ఇప్పుడు ప్రపంచ యుద్ధం వస్తే ప్రపంచం ఏమైపోతుంది? ఆలోచించండి. ఆలోచించి మీ ఫీడ్బ్యాక్ పంపించండి. మళ్ళీ కలుద్దాం. జై హింద్.